హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ ఈ పాస్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. అయితే డిస్క్రిప్షన్లో మీకు నేను ఈ లింక్ ప్రొవైడ్ చేస్తాను వెబ్సైట్ది. దాన్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి వచ్చేస్తారు. అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్సైట్కి వచ్చినప్పుడు ఈ క్రోమ్లో 3 డాట్స్ని క్లిక్ చేసి ఈ డెస్క్టాప్ సైట్ అని చూసారా, బ్లూ కలర్ టిక్ మార్క్, మీకు టిక్ మార్క్ ఉండదు స్టార్టింగ్, దాన్ని టిక్ మార్క్ చేసుకోండి. చేస్తే మీకు ఇలా మారిపోద్ది వెబ్సైట్. ఓకే కదా, ఇలా మారిన తర్వాత అప్లికేషన్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ అప్లికెంట్ డీటెయిల్స్ చూడండి. అప్లికెంట్స్ నేమ్ ఎంటర్ చేయండి. ఈ నేమ్ అనేది యాజ్ పర్ మీరు ఇచ్చే ఐడి ప్రూఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ ఇస్తారు కదా, ఆధార్ కార్డులో ఎలా ఉందో పేరు అలానే టైప్ చేయండి చూసుకుంటూ. నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఆర్ చాలా మ్యాండేటరీ అండి అవి. ఎందుకంటే మీకు తర్వాత ఈ పాస్ ప్రింట్ తీసుకోవాలన్నా కానీ మీ ఫోన్కే ఒక మెసేజ్ లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేస్తేనే మీకు ఈ పాస్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్. అందులో చూసారు కదా ఏమేమి ఐడెంటిటీస్ పెట్టచ్చు, ఇవి పెట్టచ్చు. మ్యాక్సిమం కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్ లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఐడి కార్డ్ నెంబర్. ఐడి కార్డ్ నెంబర్ అనేది ఓన్లీ 4 డిజిట్సే తీసుకుంటుంది. అవి కూడా లాస్ట్ ఆధార్ కార్డ్ అనుకోండి, లాస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేయండి. ఓకే, నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ ట్రావెలర్స్. ఇప్పుడు ట్రావెలర్స్ ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. మెడికల్ అయితే మెడికల్ మీద సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే మైగ్రెంట్ వర్కర్స్ ఉంటారు కదా, మైగ్రెంట్ వర్కర్స్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ అప్లికెంట్ ఫోటోగ్రాఫ్. అక్కడ చూస్ ఫైల్ అని చూసారా, దాన్ని క్లిక్ చేసి మీ ఫోటో అనేది అందులో అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మూమెంట్ టైప్ ట్రావెల్ విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ట్రావెల్ విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్లో వేరే డిస్టిక్కి కానీ వేరే ఊరికి కానీ వెళ్ళాలంటే దాన్ని క్లిక్ చేయండి. లేదంటే ట్రావెల్ అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే స్టేట్స్కి వెళ్ళాలంటే దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ట్రావెల్ ఫ్రమ్ అదర్ స్టేట్ టు ఆంధ్రప్రదేశ్ అంటే వేరే ఒక స్టేట్ నుంచి మీరు ఆంధ్రప్రదేశ్కి రావాలనుకుంటే దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ప్రజెంట్ అడ్రస్. నేనైతే ట్రావెల్ అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే స్టేట్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ప్రజెంట్ అడ్రస్. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజెంట్ అడ్రస్ ఎక్కడున్నారో ఆ ఫుల్ అడ్రస్ ఇచ్చేయండి, పిన్ కోడ్తో సహా అన్ని ఇచ్చేయండి. ఓకే, ఇక స్టేట్ అయితే మీకు ఆంధ్రప్రదేశ్ ఒకటే సెలెక్ట్ అవుతుంది, ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశారు కాబట్టి. ట్రావెల్ అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశారు కాబట్టి మీకు ఆంధ్రప్రదేశ్ అనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డెస్టినేషన్ అడ్రస్. మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో స్టేట్, డిస్టిక్, నెక్స్ట్ దాని యొక్క పిన్ కోడ్. ఓకే, అండ్ ఫుల్ అడ్రస్ అక్కడ ఎంటర్ చేయాలి డెస్టినేషన్ అడ్రస్లో. ఓకే, నెక్స్ట్ ట్రావెల్ డీటెయిల్స్. ట్రావెల్ డీటెయిల్స్లో చూడండి టైప్ ఆఫ్ ట్రావెల్. టైప్ ఆఫ్ ట్రావెల్లో మీ ఇక్కడ క్లిక్ చేస్తే దీనిపైన 1 వే వస్తుంది, రౌండ్ వే వస్తుంది, రౌండ్ ట్రిప్ వస్తుంది. 1 వే అంటే ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ కానీ ఏమైనా వేరే స్టేట్స్కి వెళ్ళాలనుకుంటారంటే వెళ్ళాలి అని అనుకుంటేనే చేయండి. లేకపోతే మరి వెళ్ళి తిరిగి రావాలంటే మాత్రం రౌండ్ ట్రిప్ని క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు రౌండ్ ట్రిప్ చూపిస్తాను. రౌండ్ ట్రిప్ అంటే ఇప్పుడు చూడండి. నెక్స్ట్ రీజన్ ఫర్ ట్రావెల్. రీజన్ ఫర్ ట్రావెల్ ఉంది కదా, ఇక్కడ మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఇక్కడ రీజన్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ట్రావెల్. డేట్ అండ్ టైమ్ ఆఫ్ ట్రావెల్. ఫస్ట్ మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే ఒక స్టేట్కి అసలు ఏ రోజు స్టార్ట్ అంటే ఏ రోజు వెళ్ళాలనుకుంటున్నారో, మీరు జర్నీ ఏ రోజు స్టార్ట్ చేస్తారో ఆ రోజు డేట్ ఇక్కడ మెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 18న వెళ్ళాలనుకుంటున్నాను, 18th సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ అరైవల్ ఆన్ డెస్టినేషన్ అడ్రస్. అంటే ఇప్పుడు మీరు వెళ్ళబోయే స్టేట్కి ఇప్పుడు నేను 18న స్టార్ట్ అవ్వాను కదా, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళేసరికి ఏ డేట్ అవుతుంది, ఏ డేట్ రోజు నేను అక్కడ దిగుతాను అంటే నా డెస్టినేషన్ని రీచ్ అవుతాను. అంటే ఇప్పుడు నేను 18న జర్నీ స్టార్ట్ చేస్తే ఇక్కడ నేను 19థ్కి అక్కడ నేను రీచ్ అవుతాను కాబట్టి నేను ఇక్కడ 19th అని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, 18న స్టార్ట్ అవుతే నేను 19న డెస్టినేషన్ రీచ్ అవుతా. నెక్స్ట్ రిటర్న్ అంటే మనం రౌండ్ ట్రిప్ కదా పెట్టింది, మనం వెళ్ళాం కదా, మళ్ళీ ఎప్పుడు వస్తాం అంటే అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ మనం ఇక్కడికి జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం అంటే డేట్ ఇవ్వండి. ఇప్పుడు నేను 19th రీచ్ అవుతాను కదా, నేను 20కి రిటర్న్ అవుతాను. ఓకే, 20 సెలెక్ట్ చేశాను. మళ్ళీ ఇక్కడ చూడండి ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్. ఓకే, ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ అరైవల్ ఆన్ రిటర్న్ అడ్రస్ అంటే మీరు అక్కడ నుంచి రిటర్న్ వస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ రిటర్న్ అడ్రస్కి ఏ డేట్ రోజో
మీరు ఇక్కడికి రీచ్ అవుతారు అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, నేను 21st రీచ్ అవుతాను ఇక్కడికి. ఓకే కదా, ప్రాపర్గా ఇవ్వండి, ప్రతిదీ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఇవ్వండి. మీరు ఎంత టైం పడుతుందో మీకు తెలుస్తుంది కదా, జర్నీ టైం అది చూసుకొని ఇవ్వండి. నెక్స్ట్ ట్రావెల్ అరేంజ్మెంట్, దానిలో క్లిక్ చేస్తే ఓన్ అరేంజ్మెంట్ ఉంటుంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఓన్ అరేంజ్మెంట్ అంటే మీకున్న కార్ కానీ లేకపోతే బైక్ కానీ మీరు సొంతంగా వెళ్తారు కదా అది. లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే వేరే వాళ్ళ కార్ కానీ అందులో కిరాయికి వెళ్తారు కదా అలా. నేనైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేస్తే బ్రీఫ్ డీటెయిల్స్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యు ఆర్ అడాప్టింగ్ టు ట్రావెల్ అంటే మీరు ఏ వెహికల్లో వెళ్తున్నారు అనేది క్లారిటీగా మెన్షన్ చేయండి. కార్లో వెళ్తే ఐఎమ్ గోయింగ్ ఇన్ కార్ అని మామూలుగా బ్రీఫ్గా ఇక్కడ రాయండి. రాసి అందులో ఆర్సీ ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా కార్ది కానీ లేకపోతే ఆ వెహికల్ మీరు వెళ్ళే వెహికల్లో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అందులో ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత కింద చూడండి ట్రావెలర్స్ చూడండి. ఇప్పుడు మీతో పైన కాకుండా ఇప్పుడు పైన మొత్తం మీ డీటెయిల్స్ పాస్ హోల్డర్ కదా, ఆ పాస్ హోల్డర్తో ఇంకెవరు వెళ్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 మెంబర్స్ వెళ్తున్నారు అనుకోండి, ఇక్కడ 2 మెంబర్స్ ఎంటర్ చేసుకోవాలి మీరు. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ వాళ్ళ నేమ్. నెక్స్ట్ వాళ్ళ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వాళ్ళ మొబైల్ నెంబర్, ఐడెంటిటీ ప్రూఫ్ నెంబర్. నెక్స్ట్ ఈజ్ దేర్ సఫరింగ్ ఫ్రమ్, ఇక్కడ చూడండి ఈజ్ దేర్ ఎనీ కోల్డ్, కాఫ్ ఆర్ ఫీవర్ ఆర్ రిలేటెడ్ సిమ్టమ్స్ అని ఉంది. దీని మీద నో అని సెలెక్ట్ చేయండి. ఒకవేళ ఉంటే మాత్రం ఎస్ అని సెలెక్ట్ చేయండి. ఎస్ అని సెలెక్ట్ చేశారంటే మాత్రం పాస్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది, పాస్ రాదు. ఎందుకంటే ఇది కోవిడ్ కింద తీసుకుంటారు వాళ్ళు. ఓకే, ఎవర్ బీన్ క్వారంటైన్ బై ఆథారిటీస్ ఇన్ ద రీసెంట్ పాస్ట్, ఎప్పుడన్నా మీరు ఇక్కడ ఉన్న రోజులు ఎప్పుడైనా క్వారంటైన్ అయ్యారా, దాని మీద ఎస్ ఆ నో అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేశారంటే మాత్రం మీకు కూడా రాదు, నో అని క్లిక్ చేయండి. అయితే మీ ఇంకో ట్రావెలర్ అంటే ఈ పాస్ హోల్డర్తో కాకుండా మీరు ఒక్కొక్క ట్రావెలర్ని ఇక్కడ యాడ్ చేశారు కదా, ఇంకోటిని అంటే మీరు ముగ్గురు కలిసి వెళ్ళాలనుకుంటే ఇంకోటిని కూడా ఇక్కడ ప్లస్ కనిపిస్తుంది కదా, ప్లస్ మీద నొక్కితే మీకు ఇలా వస్తుంది ఇంకోటి. సేమ్ మళ్ళీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మేలా ఫీమేలా. నెక్స్ట్ ఐడి ప్రూఫ్ నెంబర్. నెక్స్ట్ వాళ్ళ ఎస్సా నోనా సిమ్టమ్స్ ఉన్నాయి, ఎస్సా నోనా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్వారంటైన్లో ఉన్నారా లేదా, ఎస్సా నోనా అలా క్లిక్ చేసుకొని ఒకసారి డీటెయిల్స్ అన్నీ మళ్ళీ చెక్ చేసుకోండి. ఈ సైట్ అనేది చాలా స్లో ఉంటుందండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా, నేను జెండర్ మీద సెలెక్ట్ చేస్తే మీకు ఏమేమి వస్తున్నాయో ఫీమేల్, ట్రాన్స్జెండర్, పైన ద లేబుల్ ఆప్షన్. అంటే ఇది ఏంటంటే సర్వర్ చాలా ఇష్యూస్ ఉంటాయి, ఇది అసలు ఓపెన్ కూడా అవ్వదు ఒక్కోసారి. ట్రై చేస్తూ ఉండండి, మీకు ఓపెన్ అయినప్పుడు అప్లై చేసేయండి. ఓకే, నెక్స్ట్ కిందకు వచ్చేసి ఐ అగ్రీ మీద పక్కన బాక్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ అది క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ చూసారు కదా, క్యాప్చా కోడ్ ఎలా అయితే ఉందో అలా ఎంటర్ చేసేయండి. ఎలా ఉందో అలా ఎంటర్ చేసేది. కింద సబ్మిట్ అని చూసారా, ఆ సబ్మిట్ చేసేయాలి. ఓకే కదండి. ఇక్కడ ట్రావెలర్స్ డీటెయిల్స్ మళ్ళీ చెప్తాను చూడండి. పైన పాస్ హోల్డర్ అంటే ఆయన మెయిన్, ఆయనతో ఇప్పుడు నేను కింద ఎన్ని వచ్చాయి, ఇక్కడ కాలమ్స్ 2 వచ్చాయి. అంటే వీళ్ళిద్దరు ప్లస్ ఈ పాస్ హోల్డర్ అంతే మొత్తం ముగ్గురు ట్రావెల్ చేయొచ్చు. పైన పాస్ హోల్డర్తో సహా కింద ఇద్దరు కూడా అంత ట్రావెల్ చేయొచ్చు అని అర్థం. ఓకేనా, మళ్ళీ మీరు పైన ఎంటర్ చేసింది మళ్ళీ కింద ఎంటర్ చేయొద్దు ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు వెళ్తున్నారు కదా అనేసి పైన ఇప్పుడు పాస్ హోల్డర్ నేమ్ మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేయొద్దు. ఇక్కడ మెయిన్ ఆయనతో ఎవరు వెళ్తున్నారో మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి మళ్ళీ. ఓకేనా, ఓకే అండి. అయితే డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకుంటాను నేను. ఫిల్ చేసుకొని సబ్మిట్ కొట్టిన తర్వాత ఏమొస్తాయి ఆప్షన్ చూద్దాం మనం. ఓకే గాయస్, నేను డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశాను. అయితే ఇప్పుడు సబ్మిట్ కొడతాను చూడండి. ఓకే, లోడ్ అవుతుంది. ఇక్కడ ఒక పేజ్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ కింద చూడండి 4 ఆప్షన్స్ వచ్చాయి కింద. అటాచ్ ఎనెక్సర్, ఎడిట్, క్యాన్సిల్, క్లిక్ హియర్ టు ఇనిషియేట్ న్యూ అప్లికేషన్. అయితే మీరు ఒకవేళ డీటెయిల్స్ ఏమన్నా రాంగ్ అని మీకు అనిపిస్తే ఎడిట్ మీద క్లిక్ చేయండి. సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి మీకు ఏమన్నా డీటెయిల్స్ రాంగ్ ఉంటే ఎడిట్ చేసుకోండి, లేదంటే అటాచ్ ఎనెక్సర్ మీద క్లిక్ చేయండి. ఓకే, అటాచ్ ఎనెక్సర్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది అటాచ్ ఎన్క్లోజర్స్ అని. అయితే అక్కడ చూడండి ఎన్క్లోజర్స్ కింద కాపీ ఆఫ్ ఆధార్ ఉంది కదా, అక్కడ కింద సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ చూస్ ఫైల్ మీద క్లిక్ చేయండి. మీ ఆధార్ కార్డ్ని అందులో అప్లోడ్ చేయండి.
ఓకే, నెక్స్ట్ కింద మెడికల్ అని ఉంది కదా, మెడికల్ మీద క్లిక్ చేయండి. అంటే మీరు ఏమైనా మెడికల్ రిపోర్ట్స్ మీ దగ్గర వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్తున్నారు కదా, ఏ పర్పస్ మీద వెళ్తున్నారు అంటే అటు వాళ్ళకి ఎవరికైనా బాగాలేకపోతే వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, అది అప్లోడ్ చేయండి. లేకపోతే ఎవరైనా చనిపోతే వాళ్ళ డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అదన్నా అప్లోడ్ చేయండి. లేకపోతే ఒక లెటర్ రాయండి, లెటర్ రాసి కింద ఎవరెవరు వెళ్తున్నారో వాళ్ళు సిగ్నేచర్స్ చేయండి. సిగ్నేచర్ చేసి అందులో అప్లోడ్ చేసేయండి. ఇక్కడ అప్లోడ్ చేసేయండి, చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ ఎనెక్షన్ అని చూసారా గ్రీన్ కలర్లో, దాని మీద క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసుకొని చూపిస్తాను చూడండి. ఓకే గైస్, నేనైతే డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు సేవ్ ఎనెక్షన్ మీద క్లిక్ చేయండి. మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఏమవుతాయంటే ఈ వెబ్సైట్లోకి అప్లోడ్ అయితే లోడింగ్ అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. కింద సబ్మిట్ అని చూసారా, దాని మీద సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడైతే నేను సబ్మిట్ క్లిక్ చేయను, ఎందుకంటే నేను డీటెయిల్స్ అంటే ర్యాండమ్గా ఏ పెడితే మాల్ చూపించాను మీకు అలా. ఓకే, మీరు మాత్రం సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక పీడిఎఫ్ వస్తుంది. ఆ పీడిఎఫ్ ప్లస్ ఇంకోటి మీకు ఎస్ఎంఎస్ ద్వారా ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. ఆ రెండు ఎలా వస్తాయో చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు. ఓకే, స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇలా ఎక్నాలజ్మెంట్ అని చెప్పేసి ఒక పీడిఎఫ్ అనేది వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, అప్లికేషన్ నెంబర్ అవన్నీ ఉంటాయి, ఎవరి పేరు మీద ఏ పాస్ హోల్డర్ మీద చేశారు ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ మెసేజ్ కూడా చూపిస్తాను మీకు. ఓకే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఒక మెసేజ్ వస్తుంది మీకు, టెక్స్ట్ మెసేజ్. ఇవ్వండి, ఇలా వస్తుంది మెసేజ్. ఆ మెసేజ్లో మీకు రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది, అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్. మీకు వితిన్ 15 to 30 minutes లోపల మళ్ళీ ఇంకో మెసేజ్ వస్తుంది, అప్రూవా రిజెక్టా, మీరు అప్లై చేసిన ఫామ్ అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయినా అని ఒక మెసేజ్ వస్తుంది. అప్రూవ్ అయితే మాత్రం అందులో లింక్ ఉంటుంది, ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ పాస్ చూపిస్తుంది. మీకు పీడిఎఫ్ డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళొచ్చు. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. ఇక్కడ డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, మీకు గ్యారంటీగా రిప్లై ఇస్తాను.